పత్రిక 8వ అధ్యాయము 8 దయచేసి బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరు కూడా లేఖనాలను చూడవలసిన పాటు మనం చేస్తున్నాను. 19 నుంచి 23 వరకు నేను చదువుతున్నాను. హల్లెలూయా. అందరూ ఇక్కడే దేవుని కుమారులు ఇక్కడ ఉన్నారా? ఎంతమంది దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం చదువుతున్నాను, చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో ఉండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరక కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆమేన్. ఈ పరిశుద్ధ లేఖను దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి, అందరు కూడా ఏకీవేద్దాం. Only believe, only believe, all things are possible. Only believe, Jesus is here, my Jesus is here, all things are possible. Jesus is here. Lord, I believe, my Lord, I believe, all things are possible. Lord, I believe. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇది మన ప్రభా తండ్రి, మొదటగా మేము నీ స్తుతించాం, ప్రార్థించాం ప్రభా. అర్ధగంట సేపు నీ సన్నిధిలో ప్రార్థించడం మాకు విధేయం ఉన్నది ప్రభా. నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించాం. నీ బిడ్డలు ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ నిన్ను మహింపరిచున్నారు. ఇశ్రాయేలు చేస్తూ తులపై ఆశీడు అని సెలవిచ్చిన వాడానికి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోంచి ఇదిగో నాయన వాతావరణ స్వాదులో ఉంచుకునేందుకు స్తోత్రాలు నాయన. దేవా నాయన, నిత్యంగా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని జ్ఞాపం చేసుకోండి దేవా. ఇదిగో నాయన, వాక్యము వచ్చుచుండగా వారిలో ఉన్న ప్రతి బలహీనత బయటికి పోయినట్లుగా సహాయము చేయండి ప్రభా. దేవా, నీ ఆత్మ ఇక్కడ కదలాడును గాక ప్రభా. నీ మహిమ మేఘం ఇక్కడ ఉండును గాక. నీ అగ్నిస్తంభం ఇక్కడ కదలాడును గాక ప్రభా. ప్రతి ఒక్క వ్యక్తిని అది దర్శించును గాక ప్రభా. దేవా, నిత్యంగా నీవు మాలో నివాసం ఉండను నాయన. అయా తండ్రి, అవయములన్నీ ప్రభా పని చేయుచున్నాయి, కానీ అసలైన అవయము ప్రభా మా మైండ్ అయినది ప్రభా. ఎందుకంటే వాటిని కంట్రోల్ చేసేది మైండ్ ప్రభా. మా మనసును మీ స్వాధీనంలో తీసుకోండి. ఇదిగో పరిశుద్ధాత్మ నాయకత్వం కదా మేమందరం పరిచేదు కాక ప్రభా. పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయండి నాయన. ఎందుకంటే నేను ఆ యొక్క మైండ్ను ఒక వ్యక్తితో పోల్చలేను ప్రభా. ఎందుకంటే నా శిరస్సు నీవై ఉన్నావు, నా తలంపు నీవే ఉన్నావు ప్రభా. ఇదిగో నేను మాట్లాడుచున్న ఈ మాటలు కూడా నీవు నా మైండ్లో పెట్టకపోతే అవి రావు ప్రభా. అది సెకండ్లో, విత్ ఇన్ సెకండ్లో జరిగే కార్యం అని చెప్పబోతండి. ఇదిగో నాయన, నీ బిడ్డలు వారి ఆమెను చెప్పినట్లుగా వారి పెదవులను తెరవండి తండ్రి. వారి హృదయాలు బలపరచండి. వారిలో ఉన్న ప్రతి రోగమును తండ్రి తీసివేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని రక్తము చేత కడగండి నాయన. ప్రతి ఒక్కరి మీద దీవెన ఆశీర్వాదం ఉంచమని ప్రతి వాళ్ళకు వచ్చినాను. ఇదిగో నన్ను వారు నీ కొరకు కానుకలు సమర్పించి ఉన్నారు. ఎవరైతే దశభాగాలను చెల్లించి ఉన్నారు, ఎవరైతే కానుకలు చెల్లించి ఉన్నారు, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హస్తమును బలపరచండి ప్రభా. వారి కుటుంబాలు తండ్రి ఎల్లప్పుడు దీవింపడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన, నిత్యంగా నీవు ఇస్తే ఎవరో వెయ్యలేరు ప్రభువా.
అలా ధారాళంగా ఇస్తావు ప్రభువా. నువ్వు ఇచ్చే దేవుడు ఉన్నావు. అయితే మొదటగా మేము ఇప్పేవారిగా ఉండాలి ప్రభువా, ఇచ్చేవారిగా ఉండాలి ప్రభువా. మా చేతులు కొరస కాకూడదు ప్రభువా. అయ్యా మా హస్తాలు బలపరచండి, నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. ఇదిగో నాయన ఈ వారంలో కొరలా తండ్రి, ఇదిగో బుధవారం జరుగు బైబిల్ స్టడీని, మరలా శుక్రవారం జరుగు ఒక ఉపవాస ప్రార్థన ప్రభు నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ బిడ్డలందరూ వారికి అటెండ్ అవ్వడానికి సహాయం చేయండి నాయన. వారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ కాలప్రతి చెప్తున్నాడు నాయన. ఓ వారంలో మధ్యవారము బుధవారము కంపల్సరీ దేవుని సన్నిధిలో ఉండాలని తండ్రి అదొక ఆజ్ఞ వేశాడు ప్రభు. నిశ్చయంగా వాటిలో మేము పాల్గొన్నట్లుగా మాకు మా యొక్క హృదయాలను ప్రేరేపించండి ప్రభా. నీ బిడ్డలను కూడా అలా అట్టి విధంగా సిద్ధపరచమని బ్రతిమాలకు వచ్చినాను, సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందామండి. మరి ఎవరైనా అవనస్తులు ఒకవేళ కుర్చీలు ఎవరికైనా ఇవ్వండి. మా వెనకాల కుర్చీలు కూడా ఉన్నాయి, ఒక కుర్చీలో కూర్చోవచ్చు. సిస్టమ్ కుర్చీలో కూర్చోగలిగితే కూర్చోగలరు, కింద కూర్చుంటారా? ఓకే అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి సహోదరు కొరకు మనం ప్రార్థన చేయడానికి మేము హాస్పిటల్కి కోటాల టైంలోనే వెళ్ళడం జరిగింది. నిజంగా దేవుడు అద్భుతంగా మరి కార్యం చేశాడని నేను నమ్ముతున్నాను. నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తావో అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు? దాని కార్యంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మరి వాక్యంలోకి వెళ్దాం. మీరు రోజు కొంచెం చల్లగా ఉన్న వాతావరణం బట్టి ఏసీ వేయడం మానేశారు, కానీ వేసేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే అట్లా వేడి ఉంది. సరే, ఏదేమైనా మరి కొంత వాక్యం వినడానికి మనం అందరం ఆహ్లాదంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. మరి దేవుని స్వరం వచ్చినప్పుడు మీరు అందరూ ఆ స్వరానికి ఏకీభవించాలి. హల్లెలూయా. మౌనంగా ఉంటే ఒకటి మాట గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే నోరు తెరవకుండా ఉన్నావో నీ పక్కన శత్రువు నీ నోటికి ప్లాస్టర్ వేశాడు. ఎందుకంటే దేవుడు అంట ఆమెన్ అనేవాడు అంటాను. మరి ఆయన ఆమెన్ అంటే మనమేమనాలి? అంటే నువ్వు ప్లాస్టర్ వేసుకుంటే నువ్వేమవుతావు? ఆమెన్ అనలేవు. మన ప్లాస్టర్ వేసుకుని రాలేదు ఇక్కడికి. ఒకవేళ శత్రువు మీ నోటికి ప్లాస్టర్ వేశాడేమో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ ప్లాస్టర్ తొలగిపోను గాక. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనల్ని అందరినీ నడిపించేది దేవుడే. వ్యక్తి యొక్క నడిపింపులో మనం లేము, గుర్తించండి. వ్యక్తి మనల్ని నడిపించలేడు. బైబిల్ చెప్తుంది అదే అధ్యాయంలో 8వ అధ్యాయము దయచేసి 12వ వచనం చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. హల్లెలూయా. మరి రోమాపత్రిక 8వ అధ్యాయము బైబిల్ తెచ్చారా? క్రొత్త నిబంధన 138వ పేజీ 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థలము కాము. శరీరానికి మనం రుణస్థలము కాము. హల్లెలూయా. శరీర కార్యాలు జరిగించడానికి మనం రుణస్థలము కాము. హల్లెలూయా, హల్లెలూయా. పాపము దాని యొక్క ఆ యొక్క పాపపు లక్షణాలను ఆ యొక్క విడిచిపెట్టడానికి మనం రుణస్థలమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం దేవుడు ఏమంటున్నాడంటే, మీరు శరీరమునకు రుణస్థులు కారు గనుక మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా ఏమై ఉంటారంట అక్కడ రాయమని మాట. ఒకవేళ శరీర కార్యాలు మనలో ఉంటే, శరీర ప్రకారంగా మనం జీవిస్తే, శరీరం చెప్పినట్లుగా చేస్తే నువ్వేమై ఉన్నావు? ఏమై ఉన్నారు? చదవండి, బైబిల్లో ఏముంది? అందరు గట్టిగా చెప్పండి, ఏమై ఉన్నారు? శరీర ప్రకారంగా మనం నడుచుకుంటే మనం చావవలసిన వారు ఉన్నాం. హల్లెలూయా. అందుకే శరీరము చెప్పినట్టుగా మనం నడుచుకోకూడదు. ఎందుకంటే మీరు శరీర సంబంధులు కాదు. ఆయన అంటున్నాడు మీరు లోక సంబంధులు కారు. ఆమేన్. దేవుడు ఆయన అనుకుంటున్నాడు తనకు కుమారులుగా మనం సృజించుకున్నాడని. ఎవరికి కుమారులుగా? అపవాది కుమారులుగా కాదు, తనకు కుమారులుగా. ఎంతమంది ఇక్కడ ఆయన కుమారులు ఉన్నారండి? ఎంతమంది ఇక్కడ ఆయన కుమార్తెలు ఉన్నారండి? మరి ఆయన కుమారులు కుమార్తెలు ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మ సంబంధముగా మీరు నడిపించబడతారు. అక్కడ అంటున్నాడు ఆత్మ చేత శరీర క్రియలను చంపినీడలా జీవిస్తాం. ఏమేనమ్మే? దేవునికి స్తోత్రం. మనం జీవించాలంటే ఆత్మ చేతే మనం జీవించాలి. శరీర మాట లోబడ్డామంటే,
శరీరానికి మన మనస్సును కానీ లేకపోతే మన యొక్క ఆలోచన కానీ అప్పగించామంటే వాడు అంటాడు, ఇప్పుడు ఆరాధనకి ఎందుకు, పడుకోరాదు, మంచి సీరియల్ వస్తుంది, లేకపోతే మంచి మూవీ వస్తుంది, లేకపోతే స్నేహితులు బయటికి రమ్మంటున్నారు, ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు. నిజమేనా? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే శరీర మాటకు నువ్వు లోబడుతున్నావో, శరీరము చెప్పిన దానికి నువ్వు లోబడుతున్నావో గుర్తించు, నువ్వు చావవలసి ఉన్నది. శరీరానికి కాదు మనం ఇవ్వాల్సింది, ఆత్మకి ఇవ్వాలి. అందుకే ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో, ఎవరి ఆత్మ? అక్కడ కూడా 2 ఆత్మలు ఉన్నాయి. మనం ఏదో ఒక శక్తి చేత నడిపించబడాలని బైబిల్ చెప్తుంది. నిజమేనా? మనం కూడా తెలుసు, శక్తి లేకపోతే మనం ఏమైపోతాం? ఏమైపోతాం? అసలు శక్తి లేకపోతే ఒక అడుగు కూడా వెయ్యలేం. ఆ శక్తి కోసం, ఎనర్జీ కోసం డ్రింకులు తాగుతాం, ఓరస్లు తాగుతాం, ఎలక్ట్రానిక్స్ పౌడర్స్ తాగుతాం. రకరకాలుగా మనం ఆ బాడీలోకి ఆ యొక్క ఇమ్యూనిటీ పవర్ని తీసుకురావడానికి మనం ఏం చేస్తాం? రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాం. నిజమేనా? శక్తి లేని వాడిని ఎక్కడ పడుకోబెడతారు? మంచం మీద. హాస్పిటల్లో చాలామంది ఇప్పుడు ఎలా ఉన్నారు అమ్మా? జీవం లేని వారుగా, శక్తి లేని వారుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి జీవం ఎక్కించడానికి ఏం చేస్తున్నారు? గ్లూకోజ్ అని, ఎన్ఎస్ అని, ఆర్ఎస్ అని ఏమో ఉన్నాయి కదా, ఎలక్ట్రికల్స్. ఇవన్నీ బాడీలోకి ఎక్కించడం బట్టి వాడు ఏమవుతున్నారు? కోలుకుంటున్నారు. అంటే నేను చెప్పేదంటే శరీర సంబంధమైన రోగాలు ఎలా ఉన్నాయో ఆత్మ సంబంధమైన రోగాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. శరీర సంబంధమైన దానికి మనం గ్లూకోజ్లని, లేకపోతే సైన్స్ బాటిల్స్ అని, లేకపోతే ఎలక్ట్రానిక్స్ పౌడర్స్ అని ఏదైతే మనం లోపలికి ఇన్బుల్ట్ చేసుకుంటున్నామో, ఎక్కించుకుంటున్నామో, దాన్ని బట్టి ఈ శరీరం ఏమవుతుంది? రికవరీ పొందుకుంటుంది. రికవరీ, దాన్ని ఏమంటారు? రికవరీ, బలాన్ని పొందుకుంటుంది. ఎందుకు? నడవడానికి శక్తి కావాలిగా, తినడానికి శక్తి కావాలిగా, మాట్లాడడానికి శక్తి కావాలిగా, పని చేయడానికి శక్తి కావాలిగా. అన్నిటికీ ఆ శరీరానికి సంబంధమైన ప్రతి ఇమ్యూనిటీని మనం అందిస్తున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు శరీర సంబంధం కాదు, మరి నువ్వు ఆత్మ సంబంధం అయితే ఇప్పుడు ఆత్మకి ఏం కావాలి? ఇమ్యూనిటీ కావాలి. హల్లెలూయా. ఎంతమంది ఇమ్యూనిటీ ఇవ్వడానికి వచ్చి ఉన్నారు ఇక్కడికి? హల్లెలూయా. అందుకే అంటాడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరు ఖాళీ పాత్రగా రావాలి. అంటే ఖాళీ పాత్రగా అంటే తినకుండా రమ్మని కాదు. అలా అనుకుంటారు మరి కొంతమంది. మా పాస్టర్ గారు ఖాళీ పాత్రగా రమ్మన్నారు కాబట్టి నేను మంచి నీళ్ళు కూడా ముట్టను, నేను టిఫిన్ కూడా తిన్ను, ఖాళీగా వెళ్తాను. నువ్వు ఖాళీగా వెళ్తే ఇక్కడ నేను భోజనం పెట్టి వండి పెట్టలేను. హల్లెలూయా. నేను వండిది స్పిరిచువల్ ఫుడ్. నువ్వు ప్రతి దినము 3 పూటలు చక్కగా తింటున్నావు, మరి వారానికి 3 రోజులు, రోజుకి 3 పూటలు తిన్నారు. అలా ఇంచుమించు 7 రోజులు. 7 రోజులు ఏంటి లెక్క? ఏంటి అంత? నాకు లెక్కలు వీక్ అండి. 7 3 ఎంత? 21. అంటే 21 సార్లు ఏం చేస్తాం? ఈ బాడీకి ఇమ్యూనిటీ అందిస్తూనే ఉన్నాం. మధ్యదారిలో మళ్ళీ ఎక్కడైనా దాహం వేస్తే కూల్ డ్రింక్ పాడేస్తావు, కడుపులో థమ్స్అప్ పాడేస్తావు, కోకోకోలా పాడేస్తావు, లిమ్కా పాడేస్తావు. నిజమేనా? అది సరిపోతే మంచం మీద నీరసంగా ఉంటే ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ కూడా సపోర్ట్ చేయకపోతే ఇంకొంచెం బెటర్ దెన్ అంటే ఏంటి? సెలెన్స్. ఇంకా సెలెన్స్ కూడా పని చెప్పితే అందులోకి ఇంజక్షన్లు అన్నీ ఈ బాడీకి మనం ఎంత చక్కగా అందిస్తున్నామో మరి దేవుని వాక్యం చెప్పుచున్నది, నీ ఆత్మ సంబంధమైన శరీరమునకు. ఆత్మ శరీరమా? నిజమేనా? ఆత్మ శరీరం కాదా? మనలో ఎన్ని శరీరాలు ఉన్నాయి చెప్పండి ఏమన్నా? మనలో ఎన్ని శరీరాలు ఉన్నాయి? మొదటిది శరీరం, నీ కంటి కనబడే శరీరం. 2 ఆత్మ శరీరం. 3 ప్రాణం, అది కూడా శరీరమే. అందుకే పౌలు గారు అంటాడు, ప్రాణ ఆత్మ శరీరములు. ప్రాణము, ఆత్మ, శరీరము, ఈ 3 కూడా భాగమే ఉన్నాయి. మరి ఈ 3 శరీరాన్ని పెంచడానికి మాత్రం 21 సార్లు, అంటే మామూలుగా చెప్తున్నానండి, ఇందులో కొంతమంది 10 సార్లు తినుంటారు, 12 సార్లు తినుంటారు వారంలో. 21 సార్లు తినకుండా కొంతమంది 30 సార్లు కూడా తిన్నోళ్ళు ఉంటారు. ఏం కాదా? ఏమంటే 30 సార్లు తిన్నోళ్ళు ఉండరా? ఎవరైనా ఇంటికి వెళ్తే ఏదో ఎడతారు, లడ్డు ఎడతారు, బూరి ఎడతారు, అవునా కాదా? ఏదో రకంగా ఈ బాడీకి మనం ఏం చేస్తున్నాం? ఇన్బుల్డ్ చేసుకుంటున్నాం ఆహారాన్ని.
బలాన్ని పొందుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరు ఆత్మ సంబంధులు. మరి ఆత్మకి ఏం కావాలి చెప్పండి? మరి ఏ ఆహారం పెడదాం? ఏం కావాలి? ఈ ఆత్మకి ఏం కావాలి? వాక్యం కావాలి. నీరసం వచ్చింది, ఆత్మకు నీరసం వస్తుందా? వస్తుంది. విశ్వాసంలో సన్నగిల్లిపోవడమే ఆత్మ నీరసించడం. ప్రార్థనలో సన్నగిల్లిపోవడమే ఆత్మ నీరసించడం. నువ్వు దేవుని పరిచర్యలో సన్నగిల్లిపోవడమే ఏంటది? ఆత్మలో నీరసించుట. మరి ఈ ఆత్మలో మరి నువ్వు వృద్ధి చెందాలంటే ఏం కావాలి? నీకు కూడా ఇన్బిలిటీ కావాలి, కొన్ని ఇమ్యూనిటీ పవర్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అవుతుంది? ఇది రోజు తినే ఫుడ్. ఇది ఏంటండి? ఇదేంటండి? నీ ఆత్మకు రోజు తినే ఫుడ్. మరి ఎంతమంది రోజు ఫుడ్ పెడుతున్నారు? కనీసం రోజుకు ఒక్కసారి ఒక్క అధ్యాయమైనా చదివితే నీ ఆత్మ చాలా ఇన్బిల్ట్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, శక్తి వస్తుంది. ఏమండి, నీ యొక్క ఏదైనా హృదయ సంబంధమైన సమస్య వచ్చింది అనుకుందాం, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మానసిక వ్యాధి అంటారు కదండి. మానసిక వ్యాధి వచ్చినప్పుడు మానసిక సంబంధమైన డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ అక్కడ ఆ కార్యము జరగదు. కడుపు నొప్పి వచ్చింది, ఎక్కడ పోవాలి? గుండె నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే పనిచేయదా? పనిచేయదా? మరి కిడ్నీలు పాడే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే నేను చెప్తున్నాను, ఈ భూమి మీద ఉన్న శరీర సంబంధమైన రోగాలకు ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడా లేదా? ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. కానీ మొత్తం టోటల్ నీ యొక్క ఆత్మ సంబంధమైన రోగాలకి ఒకే ఒక్క డాక్టరు, మన పరమ వైద్యుడు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. నీ మనసు బాగలేదు, ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలి? వాక్యం దగ్గర రావాలి. హల్లెలూయా. నువ్వు వాక్యం తెరిచి చదవగానే నీకు ఎంత ఆదరణ దొరుకుతుందో తెలుసా? ఈరోజు నేను అనుభవించానండి. నేను ఈరోజు అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. అలా చదువుతుంటుంటే నా హృదయం తేలికైపోయింది, నా మైండ్ ఫ్రెష్ లేదు. నేను అలా ఆ ఇమ్యూనిటీ పవర్ తెచ్చుకోవడానికని ఈ యొక్క బుక్ తీసుకున్నాను. ఏమండి, నా మైండ్ పాడైంది, నా మైండ్ కొంచెం బాగాలేదు, ఇమ్యూనిటీ తెచ్చుకోవాలి. నిజమేనా? అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇమ్యూనిటీ పవర్ తెచ్చుకోవడానికి, అంటే నా మనసు బాగాలేదు కనుక నేను దాన్ని చదవాలి అని దీని యొద్దకు వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆలోచన ఎవరు పుట్టించారు? ఏది పడితే అది ఉంటాయి కదా, ఓల్డ్ బుక్స్ ఉండవా? మనకి 1200 వర్తమానాలు ఉన్నాయండి. నా మనసు ఇప్పుడు బాగాలేదు కనుక నా మనసుకు సరైనదిగా నాకు ఆహ్లాదం ఇచ్చి నా హృదయాన్ని తేలికపరిచే ఒక ఇమ్యూనిటీ పవర్ దేవుడు దీనిలో ఇచ్చాడు నాకు. పేరేంటి? అందరూ చెప్పాలి. ఏంటండి? పుత్ర స్వీకారం. ఎంతమందికి అర్థమవుతుందండి? పుత్ర స్వీకారం. మనం చదువుకున్నాం కదా, నేను చదివేది అది, కానీ దాని గురించి నాకు తెలియదు. ఇందులో ఉన్నదండి మొత్తం టోటల్గా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఆయనకి పుత్ర స్వీకారం కావాలి. ఎంతమంది పుత్ర స్వీకారం పొందుతారు? పుత్ర స్వీకారం అంటే ఆయన మనల్ని దత్తత తీసుకుంటాడంట. ఈ లోకంలో ఉన్న దత్తత వేరు, ఆయన చేసుకున్న దత్తత వేరు. ఆయన వెరైటీగా ఉంటుంది ఆయన దత్తత. ఈ లోకంలో దత్తత ఏంటంటే, దత్తత తీసుకున్న పిల్లల్ని మనం కొనుక్కుంటాం, డబ్బులు ఇచ్చి మేము తీసుకుని మరి ఎవరినో తీసుకొచ్చి ఇలాగ మా పిల్లోడు అని చెప్పి మనం ఏం చేస్తాం? దత్తత తీసుకుంటాం. కానీ ఆయన పని ఏంటో తెలుసా? ఆయన పిల్లల్ని మనుషులకి ఇచ్చి, హల్లెలూయా, గర్భఫలము యెహోవా ఇచ్చు. ఎంతమంది ఆమేన్ చెప్తారు? గర్భఫలము యెహోవా ఇచ్చు. ఆయన పిల్లల్ని మనకిచ్చి మన ద్వారా వారు బయటకు వచ్చిన తర్వాత వారిని దత్తపుత్రులుగా మళ్ళీ స్వీకరిస్తున్నాడంట. ఇది వెరైటీ కదా? ఈ మధ్యలో చిన్న తేడా ఏంటంటే, మనుషులు చేసుకునే దత్తతకి డబ్బు అవసరం, కానీ ఆయన చేసుకునే దత్తతకి రక్తం అవసరం. ఏం అవసరం అండి? ఆయన ప్రాణం మనకు వెలగా చెల్లించి, ఆయన ప్రాణం మన కొరకు పెట్టి, ఆయన రక్తము చిందించి మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించాడంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందుకే ఆయన అంటున్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే ఉంటారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి బాధ కలుగుతూ ఉంటుంది. ఏంటంటే బైబిల్లో చాలామంది పేర్లు ఉంటాయి. అందులో మంచివారి పేర్లు ఉంటాయి, చెడ్డవారి పేర్లు ఉంటాయి. మరి కొంతమందినేమో దేవుడు ఆత్మ చేత నడిపించారు, కొంతమందినేమో శత్రువు చేత నడిపించినట్లుగా ఆయన ప్రణాళిక ఉంది. నిజమేనా? హల్లెలూయా. ప్రతి కాలంలో ఇద్దరు బయటకు వస్తున్నారు. ఒకడు దేవుని సంబంధమైన వాడు, మరొకడు దెయ్యం సంబంధం వాడు. మనం ఒకవేళ దేవుని సంబంధి అయితే నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావో, ఎప్పుడు నువ్వు భూమి మీదకి వస్తావో అన్నీ ఆయనకు తెలుసా? ఆయనకు తెలుసా? హల్లెలూయా. ఈ వర్తమానం చదువుతున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చిందండి. అందులో నిజంగా నాకు కన్నీరు కారుస్తూ ఉన్నాను. అందు మీద ఆ వర్తమానం చదువుతున్నప్పుడు కన్నీటి ఆ బుక్ మీద పడుతుంది. నేను అనుకున్నాను, ప్రభా నీ పాదాల మీద పడుతుంది అయ్యా అని. నిజమేనా? ఇది దేవుని స్వరం అండి, వాయిస్ ఆఫ్ గాడ్. ఏంటండి? వాయిస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని స్వరము. ప్రవక్తలో ఉండి దేవుడు మాట్లాడిన స్వరాన్ని ఇప్పుడు పదాలుగా మనకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ ద్వారా 40 మంది ప్రవక్తల ద్వారా రాయబడిన లేఖనాలు ఇవి. 40 మంది ప్రవక్తలు వారు అసలు చెప్పాలంటే ఆ 40 మంది వ్యక్తులకి ఒక్కొక్కరికి సంబంధం లేదు. ఏమైనా సంబంధం ఉందా? పోనీ అందరూ ఒక ఊరోలా, అందరూ కూడబట్టుకుని నేను ఎలా రాస్తున్నా నువ్వు కూడా అలాగే రాయి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి అమ్మా, 5 కాండాలు మోషే రాశాడు. రాశాడా లేదా? మోషే రాశాడు. మోషేకి 5 కాండాల్లో జరిగిన సంగతులు ఎవరు బోధించారంట? దేవునికి స్తోత్ర. ఏదేని తోటలో దేవుడు ఈ భూమిని ఎలా సృష్టించాడో ఉనికి అన్నిటినీ ప్రకటించేది ఈ బైబిల్ గ్రంథం. ఇది మతము కాదండి, ఇది మార్గము. ఇది మార్గం. ఎక్కడికి మార్గం అంటే మనం మార్గం తప్పి వచ్చాం. మన మార్గం తప్పామా? అమ్మా చెప్పండి అమ్మా. బైబిల్ చెప్తుందా మీరు మార్గం తప్పారని? చెప్తుందండి. కొన్ని చుక్కలు మార్గం తప్పి ఏమవుతాయి? పక్కదారి పడిపోతాయి. దేవుడు ఏం చేస్తాడంటే మార్గం తప్పిన వారిని మరలా మార్గంలో పెట్టడానికి దేవుడు తన వాక్యాన్ని తీసుకొని వచ్చిన్నాడు. హల్లెలూయా. ఆమె చెప్తారా? హల్లెలూయా. నాకు అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రావట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, నేను ముందుకు వెళ్తున్నాను. ఆమేన్. ఈ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, అంటే అందరి కొరకు కాదు. ఎవరి కొరకు? అందరి కొరకు కాదు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల తేరి చూచుచున్నది. దేవుని కుమారులు ఎలాంటి శక్తిని పొందుకున్నారో అటువంటి శక్తి పొందుకోవడానికే దేవుడు తన కుమారుని పుత్ర స్వీకారం చేసుకోబోతున్నాడు. ఏదేని తోటలో దేవుని కుమారుడు ఉన్నాడా లేదా? దేవుడు తన చేతులతో తయారు చేయబడిన ఆదాంని ఎలా చేశాడంటావు? మట్టితో. బైబిల్ చెప్తుంది మట్టితో చేశాడు. మరి పడుకోబెట్టి చేశాడా, నిలబడి చేశాడా? చాలామంది ఏమనుకుంటారంటే పడుకోబెట్టి చేశాడండి. పడుకోబెట్టి చేయలేదండి. ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు పడుకోబెట్టి చెక్తాడా? పడుకోబెట్టి చెప్తే సరిగ్గా షేపులు రావు. వస్తాయా? కింద ఎలా ఉంటుంది? అడ్డుకుపోయి ఫ్లాట్గా ఉంటుంది. ఆయన పడుకోబెట్టి చేయలేదు, నిలబెట్టి చేశాడంట. ఎందుకంటే ఆయన చేతులతో తయారు చేయబడిన రూపమే ఇది. హల్లెలూయా, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అయినా మనం కూడా ఒక జంతువు లాంటి వాళ్ళమే కాదా? అవునా కాదా? ఏదైనా కోపం వస్తే మనం ఏమంటాం? నువ్వు పశువా మనిషివా అంటామా లేదా? ఎందుకంటే మనం కూడా అప్పుడప్పుడు చింపాంజీ లక్షణాలు కలిగి ఉన్నాం, కోతి లక్షణాలు కలిగి ఉన్నాం. అవునా కదా? చెప్పండి. కుక్క లక్షణాలు కూడా కలిగి ఉన్నాం. అవునా కదా? చాలా మంచి వాటితో పోల్చచ్చు కదా, మరి దారుణమైన వాటితో పోలుతున్నారని అనుకోవచ్చు. పని మంచిగా చెప్పుకుందాం. పావురం లక్షణాలు కూడా మనం కలిగి ఉన్నాం, గొర్రె వంటి లక్షణాలు కూడా కలిగి ఉన్నాం. నిజమేనా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చెప్పండమ్మా. పందులు కూడా కలిగి ఉన్నాం. పంది లేదా? పంది కూడా సృష్టే కదా, అవునా? పరిశుద్ధమైన జంతువులు మనకు కనబడేది ఏంటంటే
గొర్రె, పావురం. ఆ రెండు తప్ప మనకి మిగతా ఏమీ కనబట్లే. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. గమనించండి, దేవుడు తన ఆదిలో మనల్ని గొప్ప ప్రణాళికని రూపొందించుకుని ఆయన భూమి మీదకి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? హల్లెలూయా. దేవుడికి ఏం కావాలి అని అంటే ఆయన ఆరాధించేవారు కావాలి. ఎవరు కావాలి అమ్మా చెప్పాలండి? పుత్రులు కావాలి, కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి, వారే నన్ను ఆరాధించాలి. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆదిలో మొట్టమొదటిగా ఆయన దేవదూతలను సృష్టించుకున్నాడు. దేవదూతలు చేతులతో తయారు చేయబడిన వారు కాదు. మరి ఎవరు వాళ్ళు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆమెను గట్టిగా చెప్పిన దాకా నేను అలాగే ఉంటా. మరి దేవదూతలు ఎవరు? ఈ వర్తమానంలో చెప్తున్నాడు 45వ పేరంలో, ఆయన దేవుడై ఉండేందున ఆయన ఆరాధించడానికి ఒకరు కావలసి ఉన్నారు. నిజమేనండి? దేవుడు ఎప్పుడవుతాడు? తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. దేవుడు ఎప్పుడవుతాడంటే ఆయన ఆరాధించేవారు ఉన్నప్పుడే దేవుడు అవుతాడు. లేకపోతే ఆయన ఎలా ఉన్నాడంటే ఎలోహీమ్గా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎలోహీమ్గా ఉన్నాడండి. యెహోవా ఎలా ఉన్నాడు? మొదట ఎలోహీముగా ఉన్నాడు. ఎలోహీం అంటే అర్థము, ఎలోహీం అంటే అర్థం ఏంటి? ఎలోహీం అంటే తనకు తానుగా ఉన్నవాడు. అంటే ఎవరు కూడా ఆయన పెట్టలే. దేవుడిని ఎవరైనా పెట్టారా? ఏమండి? దేవుడిని ఎవరైనా పెట్టారా? అవునన్నా చెప్పండి, కాదన్నా చెప్పండి. మీకు తెలుస్తుంది చెప్పండి. అమ్మా మీరు చెప్పండి అమ్మా, దేవుడిని ఎవరైనా పెట్టారా? పెట్టలేదా? పెట్టారా? పెట్టలేదా? పెట్టలేదా? నిజమేనా? ఆయన తనకు తానుగా ఉన్నవాడేనా? ఆయన స్వయంభవుడిగా ఉన్నవాడేనా? ఆయన ఉన్నవాడు అనువాడిగా ఉన్నవాడేనా? ఆయనకు ఇంకో పేరు ఉంది, యావే. మన పాటలో పాడారుగా, యావే అని పాట పాడారుగా. యావే అంటే ఏంటి? ఉన్నవాడు అనువాడు. ఎప్పుడున్నావు ప్రభు అంటే అసలు ఆది అనేది లేనప్పుడు ఉన్నాడండి. ఆయనకు ఆయన 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 ఉనికి ప్రారంభం లేదు, అంతం లేదు. నిజమేనా? చెప్పాలండి. ప్రారంభించిన ప్రతిదానికి ముగింపు ఉంది. ఈ వర్తమానంలో చెప్తున్నాడు అసలు పాపము సృజించబడలేదంట. పాపము సృజించారా? దేవుడు పాపాన్ని సృజించలేదు. పాపం అనగా సత్యాన్ని వక్రీకరణ చేయుటయే పాపము. వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచారము అని అంటే దేవుని ధర్మాన్ని లేకపోతే దేవుడు పెట్టిన ఆ క్రమాన్ని వక్రీకరణ చేయుటయే వ్యభిచారం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, దేవుడు అనంతుడు, ఆయన సర్వజ్ఞాని, సర్వంతర్యామి అని అంటాం. అవునా? సర్వాంతర్యామి అనడానికి కూడా ఈ వర్తమానంలో చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం ఇచ్చింది. అసలు సర్వాంతర్యామి అని అనలేమంట. కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆయన ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగాడా? ఏమండి అందరు ఇక్కడ ఉన్నారా? ఏదేం తోటలో ఏమన్నారు? ఆదామా అంటే దేవుడికి తెలీదా? కానీ అక్కడ సర్వంతర్యామి అంటే దాని అర్థము అన్నీ తెలిసిన వాడని. అన్నీ తెలిసిన వాడు భూమి మీదకి వచ్చి ఏమన్నాడు? ఆదామా నువ్వెక్కడున్నావు, నువ్వెక్కడున్నావు, నువ్వు నా కుమారుడు, నువ్వెక్కడున్నావు అని ఆదామును వెతకడానికి ఏదేని తోటలో దిగొచ్చాడంట. అప్పుడు ఆయన సర్వంతర్యంగా ఉన్నాడా? గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన అక్కడ సర్వంతర్యామిగా లేడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన స్నేహితుడిగా భూమి మీద దిగొచ్చాడు, తన స్నేహితుని వెతుక్కుంటున్నాడు. అందుకే కొత్త నిబంధనలో ఒక మాట ఉంది ఏంటంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడంట. ఎవరునండి? నేను నశించిపోతున్నాను కనుక దేవుడు నన్ను వెతికి పట్టుకున్నాడు. మీ సంగతి నాకు తెలియదు, మీ సంగతి నాకు తెలియదండి. నా గురించి అయితే, నా మట్టుకైతే నేను నశించిపోతున్నాను గనుక నన్ను రక్షించడానికి దేవుడు ఈ భూమి మీద దిగి వచ్చాడు. చాలామంది ఎటకారంగా అనుకునే మాట ఏంటంటే యేసుక్రీస్తు రక్తం కాచేసాడంట. సిలువలో 3 మేకులు పీక్కు లేకపోయినవాడు రక్తం కాచేస్తే ఆ రక్తం మనల్ని ఎలా బాగు చేసిందని.
గమనించు సహోదరుడా, ఆ రక్తము మానవుని ద్వారా వచ్చినది కాదు. హల్లెలూయా. ఒక రక్తము ఒక వ్యక్తి ద్వారా రావాలి. ఈ శరీరము స్త్రీ ద్వారా వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ గుజ్జు అనేది ఎవరి ద్వారా వస్తుంది? స్త్రీ ద్వారా వస్తుంది. ఈ గుజ్జు లోపల ఉన్న రక్తం ఎవరి ద్వారా వస్తుంది? పురుషుని ద్వారా వస్తుంది. కానీ యేసుక్రీస్తుకు ఆ గుజ్జు మరి ఇవ్వలే. యేసుక్రీస్తుకి ఆ రక్తము ఎవరు ఇవ్వలే. ఆయన తనకు తానుగా ఆయన గర్భంలో సృజించుకున్నాడు. దేవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. పలానోడుకు పుట్టినవాడు దేవుడు అలా అవుతాడు. నువ్వు నేను పుట్టాం, నువ్వు నేను దేవుళ్ళమే కాదా? బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చినో వారేమై ఉన్నారు? దైవములుగా జీవిస్తున్నాం. మనము దెయ్యాలుగా తిరుగుతున్నాం. మనం దేవుడు అన్న సంగతి మనం మర్చిపోయాం. మనకు ఆత్మీయ మతిమరుపు వచ్చేసింది. అందుకే దేవుడు తన వాక్యాన్ని నెమ్మదిగా మన యొద్దకు పంపుతున్నాడు. ఎందుకని? రావాలి, ఆయన వాక్యంలోనికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన ప్రేమించాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. ఈ వర్తమానంలో చెప్తున్న మాటను నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. నాతో ఏకీభవిస్తారా? హల్లెలూయా. మనమందరము ఆత్మ ద్వారా నడిపించబడగోరుచున్నాం. నిజమేనా? మరి దేవదూతలు ఆత్మ చేత నడిపించబడలే, అది దేవుని యొక్క నియమం ప్రకారం నడిపించబడుతున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవదూతల ఆరాధన ఆయనకి ఆ దేవదూతలు ఏమంటాయి? బైబిల్ ఏం చెప్తుంది? దేవదూతలు ఏమంటాయి? అవి కేవలం ఏమంటాయంటే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యం ఏం చేస్తున్నాయి? ఒకే పదాన్ని ఉపయోగిస్తున్నాయి. గమనిస్తున్నారా? ఆయన ఒక పదానికే బాధ్యుడు కాదు. ఆయనలో గుణ లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయండి? దేవుళ్ళు ఏమున్నాయి? నీలో గుణ లక్షణాలు ఉన్నాయా? నాలో గుణ లక్షణాలు ఉన్నాయి. నేను ఒకప్పుడు మా నాన్న కొడుకుని, ఇప్పుడు మా బాబుకి తండ్రిని, మా అబ్బాయికి తండ్రిని, మా మిస్సెస్కి నేను భర్తని, మా తమ్ముడికి అన్నయ్యని. నిజమేనా? మా మేనగోళ్ళకి నేనేమైనా మావయ్యని. నిజమేనా? నాలో చాలా ఉన్నాయి. తాతను కూడా నేను ఆల్రెడీ మా అబ్బాయిలు కూడా పిల్లల్ని కనేశారు. అంటే మా ఊర్లో అన్నయ్య కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పిల్లలకి అన్నారు కాబట్టి నేనేమైపోయాను? తాతనయ్యాను. ఎంతమందికి అర్థమవుతుంది? చిన్నాన్న అయ్యాను, పెద్దనాన్న అయ్యాను. అవునా? ఎన్ని గుణలక్షణాలు నాలో ఉన్నాయండి. అన్నిటికీ నాకు ఒక పేరు ఉందా లేదా? చిన్నానుకో పేరు, పెద్దనానుకో పేరు కాదు. నాలో అన్ని గుణలక్షణాలు ఉన్నాయి కానీ నాకు ఒక పేరు ఉన్నది. అలాగే దేవుడు తన గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. ఏంటనంటే ఆయన స్వస్థపరచువాడుగా ఉన్నాడు, విమోచకుడుగా ఉన్నాడు, రక్షించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుల నుండి, సమస్యల నుండి, అన్నిటి నుండి తప్పించేవాడుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, తీర్పు తీర్చువాడుగా ఉన్నాడు, రక్తము కార్చువాడుగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు, సమస్తములో సమస్తమై ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడిని ఆరాధించడానికి వచ్చిన్నాం మనం. అయితే నిన్ను స్వస్థపరచాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. మరి స్వస్థత కావాలంటే ఏం కావాలి? రోగం కావాలి. రోగం లేకపోతే స్వస్థత అనేది రాదు. ఆ స్వస్థపరచు యెహోవా రఫా ఈ రోజు మన మధ్య ఉన్నాడంటే, ఆ స్వస్థపరచు గుణము మన మధ్యలో ఉన్నదంటే, ఆ స్వస్థత కావాలంటే ఆ రోగం రావాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. నీకు సమస్య రావాలి, సమస్య వచ్చినప్పుడు విడిపించేవాడుగా ఆయన రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఆ దేవదూతలు అంటున్నాయంట పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అబ్బే, ఆయనకి ప్రతిసారి వింటూనే ఉన్నాడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇంకా ఆ మాట తప్ప ఆయనకి ఇంకో మాట ఏమీ వినబట్లే. కానీ ఆయనలో గుణలక్షణాలు ఉన్నాయి. 16 గుణలక్షణాలు ఉన్నాయి. తెలుసండి, ఒక వ్యక్తిని తయారు చేయడానికి దేవుడు ఆ మట్టిలో 16 రకాల ఎలిమెంట్స్ అంటారు వాటిని. తెలుసండి, మనలో ఏముంటాయి? బొగ్గు, ఐరన్, కాల్షియం, పొటాషియం, కిరోసిన్. నిజమేనా? చెప్పండి. ఉప్పు తక్కువైందా? టూత్పేస్ట్ వాడమని వస్తుంది కదా. ఉప్పు ఎక్కడ తక్కువైందంట?
మన బాడీలో ఉప్పు తక్కువైతే పళ్ళు సలిపోతాయి. అందుకే కొంతమంది ఉప్పేటు తోముతుంటారు. నిజమేనా? నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి వీళ్ళు ఉప్పేటు తోముతున్నారు? ఉప్పు వల్ల ఆ పళ్ళు ఏమవుతాయి? స్ట్రాంగ్ టీత్. అందుకే చాలామంది పేస్ట్ల మీద ఏముంటుంది? సాల్ట్. అవునా? నిజమేనా? అంటే ఉప్పు మనలో ఉన్నది, షుగర్ మనలో ఉంది. అవునా? నాకు ఎక్కువ ఉంది కొంచెం, ఇక్కడ కొంతమందికి ఎక్కువ ఉంది. వాటిని తగ్గించుకోవడానికి అప్పుడప్పుడు మనం ఏం చేస్తున్నాం? నిజమేనా? అన్నీ మనలో ఉన్నాయా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ పుత్ర స్వీకారం చేయడానికి దేవుడు తన బిడ్డలను భూమి మీదకి తీసుకురావడానికి ఆయన గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. ఆయన గుణలక్షణాలు ఏంటంటే ఆయన స్వస్థపరచువాడు, విమోచకుడు, సజీవుడు, రక్షించువాడు, ప్రాణం పెట్టువాడు, తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు. అవునా? పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఇంకేంటి? న్యాయాధిపతిగా ఉన్నాడు. చెప్పండి, ఎన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. మరి ఈ గుణలక్షణాలు కలిగిన దేవుడు ఇప్పుడు పని చేయాలనుకుంటున్నాడు ఆయన. మరి దేవదూతలకైనా పని చేస్తే కుదురుతుందా అమ్మా? ఈ వర్తమానంలో చెప్తున్నాడు, దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉంటాయంట? ఏమండి? నిజమేనా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నేను చదవాలనుకుంటున్నానండి. గమనించండి. ఆయన దేవుడై ఉన్నందున ఆయన ఆరాధించడానికి ఒకరు కావాల్సి ఉన్నారు. ఆ ఒక్కరు నేను మాత్రమే. నీ సంగతి నాకు తెలియదు. మరి నీవు అలాగే అనుకున్నావా? ఎత్తబాటు జరిగేటప్పుడు ఆ ఒక్కడు నేనే. మరి నీ సంగతి ఏంటి? అది నీ పని చెప్పగలుగుతావా? ఆమేన్, ఆమేన్. ఎందుకు అలా డల్గా ఉన్నారు? ఆ వాక్యము చదువుతున్నప్పుడు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, చెప్తున్నప్పుడు నాకు గంతులు వేయాలని కూడా ఉంది. కొంతమంది లేవాలనే ఉంది, కానీ లేస్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనుకుంటున్నారు. గమనించండి, నువ్వు ఆరాధించడానికి వచ్చావు ఎవరిని? నెవిల్నా? లేదా ఈ పులిపెట్టిన ఏంటి? ఏమన్నా మైకిల్నా? ఏసీని కానీ ఆరాధించడానికి వస్తున్నారు ఇటు కొంతమంది. పాస్టర్ గారు చర్చిలో ఏసీ వేస్తారు కాబట్టి ఏసీని ఆరాధించడానికి వెళ్దాం. ఏసీని ఆరాధించడానికి కాదండి, ఏసీ ఆహ్లాదాన్ని పొందుకోవడానికి రండి. కానీ ఆహ్లాదంలో క్రీస్తుని ఆరాధించడానికి రండి. హల్లెలూయా. మరి అలా ఆరాధించేటప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ఆ వాక్యం నిన్ను తాకితే ఒక్కరైనా లేచి నిలబడతానని చూస్తున్నాను. అబ్బే, ఎంత ఎంత మంచి మాట మీకు వచ్చినా నువ్వు లేవలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా శరీర బలహీనతలు కలిగి ఉన్నావు. మీ కుర్చీలకి ఇంకా గమ్ము వేసుకుని కూర్చున్నారు. ఏం గమ్ము అది? స్ట్రాంగ్ కట్టుకునే పెవికిక్ ఊడిపోద్దండి. పెవికిక్ వచ్చింది ఇప్పుడు. పెవికలు కాదు, పెవికిక్ వేసేసుకుని మేము కదలకూడదు అని కుర్చీలో కూర్చుని పోయి ఉండిపోయారు. అమ్మా, మీ చేతులకి ఏమైనా పని పెడతారా? పెడతారా? మీ నోటికి పని పెడతారా? మీ ఆత్మలకు పని పెడతారా? హల్లెలూయా. ఎంతమంది ఆయన ఆరాధించాలనుకుంటున్నారు? ఆయనకి ఒక్కరు కావాలంట. ఎవరు కావాలి? ఆ ఒక్కరి కోసం ఆయన ఆలోచన చూడండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన ఆరాధన ప్రేమించను, ఆయన ఆరాధించుటకు ఆయనే జీవులు సృజించను. ఇప్పుడు అంతా చెప్పుకోలేము కానీ చూద్దాం. అయితే దాన్ని మీరు వినండి ఒక్కసారి. ఆయన దేవుడు కనుక తను ఆరాధించినట్లు దేవదూతలను చేసుకున్నాడంట. మరియు దేవదూతలు ఆయన ఆరాధించను, దేవదూతలు ఇంకా ఆయన ఆరాధించున్నవి. అవునా కదా? ఇప్పుడు కూడా ఆరాధిస్తున్నాయి దేవదూతలు. మేము మానవండి, మీ పిల్లలు ఉంటే మాకెందుకు? మీరు మమ్మల్ని సృజించారు దేనికి? దేవదూతలు అంటున్నాయంట, ఆపండి అమ్మ, అందాక ఆపండి అంటే ఆపమంటున్నాయంట. ఆయన అక్కడ పరలోక రాజ్యంలో దేవదూతల ఆరాధన ఆపట్లేదు, కానీ ఇక్కడ మాత్రం మనం గుర్తించుకోండి. నువ్వు ఆరాధన ఆపడం అంటే ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మనం పోయినప్పుడే. ఆయన ఎక్కడున్నాడు? హల్లెలూయా. నీ ఊపిరి ఆయన స్తుతించాలి, నీ ప్రాణంతో ఆయన స్తుతించాలి, నువ్వు ఆత్మతో ఆయన స్తుతించాలి, ఆయన సమస్తంతో ఆయన ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఆయనకి ఏం కావాలి? ఆరాధన మాత్రమే కావాలి. హల్లెలూయా. అందుకే దేవదూతలు ఆయన ఆరాధించును, దేవతలు ఇంకా ఆయన ఆరాధిస్తున్నాయి. దేవుని సన్నిధిలో నిలబడి ఉండు దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయి. ఎన్ని రెక్కలు? మరి అమ్మాయిలకి ఏం చేస్తారు? మనం 2 రెక్కలు తగిలించేసి, దేవదూతలు కదండి బటర్ఫ్లైలు వీళ్ళు, సీతాకోక చిలకలు డ్రెస్ చేసుకుని వస్తుంటారు కదా, అదే
అప్పుడప్పుడు పిల్లల్ని అలా తయారు చేయాలని ఇష్టం, మనకి ఇంట్రెస్ట్ అది. అవునా కదని చెప్పండి. దేవుడు సృష్టిలో పెట్టిన ప్రతి దానితో ఆయన కనపరచడానికి మనం ఏం చేస్తాం, వస్త్రాల ద్వారా అలాగే ఏదో చేస్తాం. కానీ దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఎప్పుడైనా దేవుని స్తోత్రం అలాంటి వాక్యం చెప్పినప్పుడు 6 రెక్కలు కలిగిన మనిషిని ఇక్కడ తీసుకొస్తే బాగుంటుంది. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఆ 6 రెక్కలు కలిగిన దేవదూతలు ఇక్కడ ఉన్నాయి. నేను నమ్ముతున్నాను దేవుడు ఇక్కడ ఉంటే ఆ దూతలు కూడా ఇక్కడ ఉన్నాయి. నేను నమ్ముతున్నాను ఏంటి తెలుసా, దేవుడు మీ కన్నులు తెరిచి వారిని చూపించును గాక, ఆ స్వభావ దర్శనం మీరు పొందుకుందరు గాక. హల్లెలూయా. ఆ స్వరూప దర్శనం మీరు పొందుకుందరు గాక. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, ఇంకేమన్నాడు చూడండి, రెండిటితో తమ ముఖను కప్పుకుంటున్నాయి. మన బైబిల్ చెప్తుంది కదండి, యెషయా గ్రంథంలో దేవదూతలకు 6 రెక్కలు ఉంటాయి. 6 రెక్కలతో 2 రెక్కలు కళ్ళు కప్పుకుంటాయి. 2 రెక్కలు ఎందుకు కళ్ళు కప్పుకుంటున్నాయి? ఆయన ఏ ఒక్కరూ సమీపపురాని తేజస్సులో ఆయన ఒక్కడే వసిస్తున్నాడు. ఆయన చూసేసామని అంటారు ఇక్కడ కొంతమంది. ఇప్పుడే వెళ్ళిపోయాడండి, నాతో మాట్లాడేసి ఇప్పుడే ఆ దొడ్డి అనకథలు వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? ఇప్పుడే వచ్చేసి ఇప్పుడే మాట్లాడేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడంట? దొడ్డిదారులు వెళ్ళిపోయాడంట. చూసేస్తారేమో అనుకుని. అబ్బబ్బబ్బా, ఒక 10 నిమిషాల ముందు వస్తే నువ్వు చూసేదు. అలాంటి అనుభవాల నుంచి మేము బయటకు వచ్చాము. దేవుడు నేరుగా చూసిన మనిషి ఎవ్వరు కూడా బైబిల్ లేరని చెప్తుంది. మోషేకు కూడా చెప్పాడు. మోషే అడిగాడు, ప్రభా నీ ముఖము చూపించు అని అంటే మోషే దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను నీతో ముఖాముఖిగా మాట్లాడతాను, కానీ నేను నా ముఖము నువ్వు చూడలేవు. చూసిన వాడు ఎవడో బ్రతుకుడు. దేవదూతలే చూడలేక కళ్ళు, అమ్మ వింటున్నారా, 2 కళ్ళు కప్పుకున్నాయి 2 రెక్కలతో. అవునా కదా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 2 రెక్కలు కప్పుకున్నాయి దేవదూతలే. నువ్వు నా ముఖం చూడాలనుకుంటున్నావా? అయితే నీ కోరిక నేను తీరుస్తా, నువ్వు నా ముఖము చూడవు కానీ నా వెనుక భాగం చూస్తావు అన్నాడు. అయితే పోయి ఆ బండ సందుల్లో ఉండి దాగుకుని చూడమని చెప్పాడు. హల్లెలూయా. చూడమన్నప్పుడు మోషే ఏం చేశాడు? ఆ బండ సందుల్లోంచి దాక్కుని చూసినప్పుడు ఆయన వెనుక భాగం ఆయన కనపడిందంట. నిజమేనా? నిజమేనా? మరి అదే దేవుడు నీకు ప్రత్యక్షత ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవ రూపంలో దిగొచ్చేసాడు. దేవదూతలంట ఎప్పుడు నుండో ఆయన చూడాలనుకున్నాయంట, చూడలేక 2 కళ్ళుతో రెక్కలు కప్పుకున్నాయంట. 2 కాళ్ళుతో 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయంట. కాళ్ళు ఏంటి? ఎందుకు? నా రాజుకు నా పాదాలు కనబడకూడదు, పాదములు కనబడకుండా నేను ఆయన ఉండాలని. అందుకే మన వస్త్రాలు అలా ఉండాలి. చెప్పాలండి, పాదములకు మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించాలన్నాడు. స్త్రీలారా, మీరు ఎప్పుడైతే ఆ పాదములు మట్టుకు దిగుచున్న వస్త్రం ధరిస్తున్నారో క్రీస్తును ధరించిన వారు అవుతారు మీరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఓ లార్డ్, హల్లెలూయా. గమనిస్తున్నారా? 2 రెక్కలతో ఏం చేస్తాయి? ఎగురుతూ దేవుని స్తుతిస్తున్నాయి. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు. గడప కమ్ముల పొదానుదులు ఏమైపోతున్నాయి? కదిలిపోతున్నాయంట. పరలోక రాజ్యము ఒక్కసారిగా ఆయన స్తుతించేటప్పటికి ఆ యొక్క పట్టణం అంతా ఏమైపోతుంది? మనం ఆరాధన చేస్తే నీ పక్కన ఉన్న కుర్చీ కూడా, మన ఆరాధన అట్లా ఉంటుంది. మరి మన ఆరాధన ఏంటంటే కనీసం పక్కన నీ చెయ్యే కదలదో, కుర్చీ ఏం కదులుతుంది? ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంతగా మంచుతో లేకపోతే ఐస్తో మీరేమైపోయారు? గడ్డగట్టేసిపోయారు. దేవుడికి మీకు మంట పెట్టిన గాక. నిజమేనండి? ఏమండి, కూలింగ్ అయిపోయిన మనిషిని ఏమంటాం? గడ్డగట్టిపోయిన మనిషిని ఏమంటాం అండి? ఏమన్నా మాట అంటాను, ఏమనుకోదే, ఏమనుకోదు. చచ్చిపోయిన మనిషి ఏమైపోతాడు? గడ్డగట్టిపోతే జీవం ఉండదు. వాళ్ళ కింద మంట పెట్టామనుకో ఏమైపోతారు?
కాలిపోతారు. అదే వారిలో జీవం ఉందనుకో ఏమవుతారు? లెగిసి గొంతులేస్తారు. మరి ఇక్కడ ఈ రోజున ఎంతమంది గొంతులు వేయాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయన స్తుతించాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయన పొగడాలనుకుంటున్నారు? యెహోవా పరిశుద్ధుడు 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 అని అంటున్నాయంట. కానీ ఆయనకి మాత్రం తృప్తి రావట్లే. ఆయన ఏమనుకున్నాడంటే నా పిల్లలు నన్ను స్తుతించాలి, నా పిల్లలు నన్ను పొగడాలి, నాలో ఉన్న గుణ లక్షణాలతో నన్ను ఆరాధించాలి. అందుకే ఈరోజు ఏం పాట పాడినా, నా విమోచకుడా యేసయ్యా అని అంటున్నావా? అవునా కదా? చెప్పండి. దేవునికి స్తోత్రం. రక్షకుడా అని పాట పాడుతున్నామా? నిజమేనా? నిజమేనా? చెప్పండి అమ్మా. రకరకాల గుణ లక్షణాలతో పాట పాడుతున్నామా? కారణం ఏంటంటే ఆ గుణ లక్షణాలు కలిగిన దేవుడు ఈరోజు మన మధ్యకు మానవ రూపంలో దిగొచ్చి ఉన్నాడు. సొగసైన స్వరూపమైన లేని వాడిగా. అసలు అనుకుంటారు అసలైన రూపం అదే అనుకుంటారు. భ్రమపడద్దండి. అసలైన రూపం అది కాదు. అది ఏంటంటే ఆఫ్ మ్యాన్ గీసిన చిత్రం. అంటే ఈ కాలప్రోత అంటున్నాడు, నాకు తరచు ఒక దూతగా నాతో మాట్లాడుచున్న వాని యొక్క రూపము ఏదంటే అదే అని చెప్పాడు. అందుకే ఆ రూపాన్ని మనం గౌరవిస్తున్నాం కానీ పూజించట్లేదు. దయించి ఒకవేళ మీ ఇంట్లో అది పెట్టుకుని ఒకవేళ దానికి దండగానే వేశారు, ఆకరతలు కానీ పెట్టారు, విగ్రహారాధన అయిపోద్ది. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎంతమంది ఆమెన్ అంటారు? మన కొరకు ఆయన ఏం చేశాడో చూద్దామా? హల్లెలూయా. మన కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటిగా ఆదామును భూమి మీద తీసుకొచ్చాడు. ఆదాము రాకపోతే మనం అందరం రాం. ఏ గ్రంథము చెప్పట్లేదు మానవుని యొక్క ఉనికి. నిజమేనా? ఏ గ్రంథం అని చెప్తుందా? ఏ గ్రంథము మానవుని యొక్క ఉనికి చెప్పట్లే. కొంతమంది అన్నారు హల్లెలూయా. ఆయన ఆత్మస్వరూపి. ఆయన నీ వలే నా వలే ఒక మానవ రూపంలో స్త్రీ గర్భమునే పుట్టి ఉన్నాడు. మనం ఎలా పుట్టామో ఆయన అలా పుట్టాడు. కాకపోతే మన పుట్టికి ఆయన పుట్టికి చాలా తేడా ఉంది. అంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చాలా తేడా ఉందా లేదా? ఆయన పుట్టుకలో పాపం లేదు, మన పుట్టుకతోనే పాపం ఉంది. మనం తల్లి గర్భంలో పడినప్పుడే పాపంతో పడి ఉన్నాం. కానీ ఆయన పాపము లేని వాడిగా భూమి మీదకి వచ్చాడు. అటువంటి గొప్ప దేవుడు నీ కొరకు ఏమైపోయాడు తెలుసా? పాపం అయిపోయాడంట. ఈ వర్తమానంలో చెప్తున్నాడు చూడండి. నీ కోసం ఆయన కల్వరి యొద్దకు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? నిన్ను రక్షించాలి, మరి నిన్ను స్వస్థపరచాలి, నిన్ను బాగు చేయాలి, నీకు సమస్తములో ఆయన నీకు సహాయం చేయాలి అని ఆయన కల్వరి యొద్దకు వెళ్ళాడంట. వెళ్ళి ఆయన అంట గొల్గొతా యొద్ద ఆయన కొట్టబడ్డాడంట. నిజమేనా? కొట్టబడ్డాడా? ఏమండి కొట్టినప్పుడు ఏమన్నా అన్నాడా? వీళ్ళు నాశనం అయిపోను కాక అన్నాడా? ఏమన్నాడు మరి? పుత్రస్వీకారం అంటే మామూలు మాటలు కాదు. దేవుడు తన కుమారుని పుత్రస్వీకారం తీసుకునే ముందు తీసుకున్నాడా లేదా? యేసుక్రీస్తుని పుత్రస్వీకారంగా ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకునే ముందు ఆయన ఏం చేశాడంటే కొట్టాడంట. కొట్టాడా? అని చెప్పండి అమ్మా. ఎవరి కోసం కొట్టాడు? మీకోసం కొట్టాడో లేదో నాకు తెలియదు కానీ మరి నా కోసం మాత్రం ఆయన నన్ను కొట్టాడండి. నా కోసం ఆయన దెబ్బలు తిన్నాడండి. నా కొరకు, నా పాపముల కొరకు ఆయన రక్తాన్ని కాచాడండి. నన్ను బాగు చేయడానికి, నన్ను స్వస్థపరచడానికి ఆయన కలువలో రక్తం కాచి ఉన్నాడండి. ఆయన అంటున్నాడు యెషయా గ్రంథంలో, నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. అది ఎలాగ జరుగునో నాకు తెలియదు కానీ ఇప్పటికీ అది జరుగుతుంది. ఎందుకంటే ఆ కలువరి, ఆ గిరిలో ఆయన నా కొరకు కాచిన రక్తము ఆ సింహాసనం మీద ఇంకా ఉంది. ఆ గొర్రె పిల్ల ఇంకా రక్తం కారుస్తున్నాడు. ఇంకా ఆయన స్వస్థపరచువాడుగా ఉన్నాడు, ఇంకా ఆయన రక్షకుడుగా ఉన్నాడు, ఇంకా ఆయన విమోచకుడుగా ఉన్నాడు, ఆయన బాగు చేయవాడుగా ఉన్నాడు, ఆయన నిన్ను లేపవాడుగా ఉన్నాడు, నిన్ను విడుదల ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీవు ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన నువ్వు ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించడానికి ఇక్కడికి వచ్చిన్నాం మనం అందరం. నిజమేనా? ఎంతమంది ఆయన్ని ప్రేమించడానికి వచ్చిన్నారు?
హల్లెలూయా. కష్టాలు రాని యేసుక్రీస్తు నల్లగొట్టబడుతున్నాడు, ఉమ్మివేయబడ్డాడు, కిరీటం పెట్టబడి ఉన్నాడు, కొరడాలతో కొట్టబడి ఉన్నాడు. ఎప్పుడు కూడా మారు మాట్లాడలేదంట. మారు మాట్లాడితే ఆయన అంటున్నాడు, నా తండ్రిని పిలిస్తే 10,000 వ్యూహం వచ్చి ఒకేసారి ఆగి ఏం చేస్తుంది, ఆయన తీసుకుపోతుంది. కానీ నీ కొరకు నా కొరకు మౌనమైపోయాడు, మౌనంగానే ఉన్నాడు, మౌనంగానే ఉన్నాడు, మౌనమైపోయాడు. హల్లెలూయా. స్వస్థపరచు దేవుడు మన కొరకు మౌనమైపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గాయపరచబడిను, ఆయన స్వస్థత నొందలేకపోయాను. ఎందుకొరకు? కొట్టబడిన తర్వాత ఏమొస్తుంది? మానవుల్లో అంటండి రికవరీ దాన్ని పెట్టాడండి దేవుడు. అంటే ఏదైనా బాడీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను అది బాడీ ఏం చేస్తుంది, రికవరీ చేసుకుంటుంది, మళ్ళీ బాగు చేసుకుంటుందంట. ఒకవేళ బాగు చేసుకునే శక్తి లేకపోతే నువ్వేం చేస్తావంటే దానికి సంబంధించిన ఆ విటమిన్ వేసేస్తావు. వేసే కానీ బాడీలో ఏం చేస్తుంది, నా బాడీలో ఏముందంటే ప్రాంక్రిస్ గంది పనిచేయట్లేదు సరిగ్గా, అందుకే నాకేమొచ్చింది, షుగర్ వచ్చింది. కాబట్టి ఏం చేయాలి, అది కొంచెం కంట్రోల్ అయిందాక మందులు అంటే వేయాలి, తప్పదు. అంటే దేవుడు రికవరీ అనేది బాడీలోనే పెట్టాడు. మరి ఆత్మలో రికవరీ పెట్టాడా? ఆత్మలో ఎంతమంది రికవరీ పొందాలనుకుంటున్నారు? ఆత్మని ఎంతమంది స్వీకరించాలనుకుంటున్నారు? ఆత్మలో ఎంతమంది నడవాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఆయన అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడంట. ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఆలోచనలు ఎవరు ఉన్నావు? నువ్వు ఉన్నావా? మరి నువ్వు ఇంకా లోకం విడిచిపెట్టలేదు, ఇంకా లోక కార్యాలు నీలో ఉన్నాయి, లోక సంగతులన్నీ నీలో కనబడుతున్నాయి. మరి నువ్వు ప్రేమించినప్పుడు ఏం చేస్తావు? లోక కార్యాలన్నీ విడిచిపెడతావు. అవునా కదా? ఒక మాట చెప్తానండి. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు పనివాడు ఎలా ఉండాలనుకుంటాడు? నాకు నచ్చినట్టుగానే నా వారు ఉండాలనుకుంటాడు. అలా నచ్చినట్టు ఉండకపోతే ఆ యజమానుడు ఏం చేస్తాడు? పనిలోంచి తీసేస్తాడా? చెప్పండి అమ్మా. గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు రాయుటకు తీసేయడానికి కూడా ఆయనకి అధికారం ఉందంట. హల్లెలూయా. మరి మనం ఈ లోకంలో ఉన్నాం. మనం ప్రవక్త దీని గురించి ఏం చెప్పాడు తెలుసా? ఇది మురికి కొంట అని చెప్పాడు. ఏంటండి, ఏం కొంటది? ఆయన అంటే కరెంటు మీటర్లు కొడతారు కదా, మనకి బిల్లు కొడతారు కదా, ఆ బిల్ స్టేషన్లో పనిచేసేవాడు అంటండి. ఒక రోజున ఆ ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. అక్కడ అంతా చెత్త కాలుస్తున్నారంట. చెత్త కాల్చేటప్పుడు అందులో పందుల్ని, కుక్కల్ని, పిల్లుల్ని, చచ్చిపోయిన వాటిని కూడా అందులో ఏం చేస్తారు? చెత్త అంటే అన్నీ ఉంటాయిగా, ప్లాస్టిక్, చెత్త అంతా వేసి కాలుస్తుంటే ఈయన వెళ్ళిన ప్రతిసారి వాంతి అయిపోయిందంట ఆయనకి. ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ మీటర్ రీడింగ్ తీసుకుని వచ్చేటప్పటికే ఈయనకి అప్పుడు అనుకున్నాడంట, ఈ పాపం కూడా అలాంటిదే. హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? పాపిగా ఉన్నవాడు పాపం చేయడంట. పాపిగా ఉన్నవాడు, నా మాటలు ఎంతమంది దేవుని కుమారులే పాపం చేస్తారు. అర్థమైందండి? పాపిగా ఉన్నవాడు ఎందుకంటే వాడు పాపే. ఆల్రెడీ ఇప్పుడు ఈ బైబిల్ ఉరచొట్టన ఏముంది? ఇది ఏ కలర్లో కనబడుతుందండి? ఏం కనబడుతుంది? బ్లాక్ కనబడుతుందా? ఇందులో తెలుపు ఉందని నేను అంటాను, తెలుపు ఉందని అంటాను. నువ్వు ఒప్పుకుంటావా? ఇందులో రెడ్ కనబడుతుంది అంటాను, ఒప్పుకుంటావా? నీకేం కనబడుతుంది నీ కంటికి? ఒక పాపి జీవితం కూడా అంతే. హల్లెలూయా. కానీ ఒక పరిశుద్ధుని జీవితంలో నలుపు ఎక్కువ ఉంటుందంట. పరిశుద్ధత ఎంతమంది కనబడుతుందండి? పరిశుద్ధ గ్రంథం కనబడుతుందా? మనం అలాగే ఉన్నాం. మనం పాపులం కాదు, పాపం చేస్తూ ఉన్నాం. ఆ పాపాన్ని తప్పించుకోవడానికి దేవుడు తన మార్గాన్ని మన ముందు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మార్గంను మనం తెలుసుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ముగింపులకు వస్తున్నాను. ఈ రోజున మనం పుత్ర స్వీకారం పొందుకోవడానికి ఇక్కడికి వచ్చున్నాం. నిజమేనా? ఎంతమంది పుత్ర స్వీకరిస్తారు? ఎంతమంది పుత్రులుగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుని కుమారులుగా ఉండాలనుకున్నారు? ఇక్కడ ఈ కాలప్పుడు చెప్తున్నాడు చూడండి. యథార్థంగా నిజంగా దీనికి నా ప్రత్యక్ష సాక్ష్యం ద్వారా చెప్పుచున్నాను. చూడండి, అదేదనగా
ఈ జీవితం ముగిసిన తర్వాత మనకు ఒక దేశంలో ప్రవేశించదము. నిజమేనా? మనం ఒక దేశంలో, నిజమేనా? అది ఎవరి ఆలోచన అందనంత అతీతమైనది. మరి ఇక్కడ ఎవరైనా కొత్తవారు ఉండొచ్చో, నన్ను ఒక పిచ్చివానిగా తలంచవద్దని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. సత్యమైనది ఏదైనా ఉంటే దాని గురించి యథార్థముగాను సత్యముగా చెప్పగలుచున్నాను. ఆశ్చర్యం లేదు, పౌలు 3వ ఆకాశంలోకి కొనుక్కోబడి నాకు తెలియను. నిజమేనా? పౌలు ఎక్కడికి వెళ్ళాడు? మరి పౌలు 3వ ఆకాశంలోకి వెళ్తే మనం కూడా ఎక్కడికి వెళ్తాం? అంటే ఇది మనకి ఏం చెప్తుంది? మనకి కంటికి కనబడే ఆకాశం ఒకటి, తర్వాత ఆ పైన ఉండే ఆ యొక్క గ్రహాలు కలిగిన ఒక ఆకాశము ఒకటి. కానీ ఇవన్నిటిని దాటుకుని లక్షల కోట్ల వెలుగు సంవత్సరాలను దాటుకుని వెళ్ళే ఒక రాజ్యం ఉంది మనకి. మనుషులు ప్రయత్నం చేస్తున్నారు కదా, ఏముంది శూన్యులు, ఏముంది పేపర్లో కూడా వేశారు. నాసాలో ఒక పట్టణం మాకు కనబడింది. ఎవరైనా చదివారు అది? ఆకాశంలో ఒక పట్టణం మాకు కనబడిందని పేపర్లో వేశారు. వాళ్ళు కనబడిందో లేదో తెలియదు, కానీ మనకు మాత్రం ఒక పట్టణం ఉంది. దానికి ఎన్ని పునాదులు ఉన్నాయి? 12 పునాదులు. 12 మంది అపోస్తుల పేర్లు అందు మీద ఉన్నాయి. హల్లెలూయా. ఆ కొత్త పట్టణంలోకి మనం వెళ్ళబోచున్నాం. అయితే గమనించండి, మనం ఎక్కడున్నామంటే మనం చెత్త కుప్పలో జీవించున్నాం. ఎక్కడండి అమ్మ చెప్పరమ్మా? మనం జీవించున్నది అంతే ఏంటి? చెత్త కుప్ప. ఇది ఒక చెత్త కుప్ప, మురికి కంపు కొట్టుచున్నది. దానితో మనం కలుషితం కాకపోయినా, నిజమేనా, అందులోనే మనం జీవించున్నాం. పాపపు పొగలు పైకి లేచుచున్నవి. పట్టణంలోని చెత్త కాల్చినప్పుడు వచ్చు వాసన కంటే ఘోరమైనది మరొకటి ఉండదని నేను ఎరుగుదును. వాటి దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? అది మహాభయంకరము. మురికి పొగ పైకి లేచును, అన్ని రకాల చెత్త అక్కడ ఉండును. నీవు అది ఒక్కసారి పీల్చినచో వాంతి చేసుకునేదు. ఆమేన్. ఆయన అంటున్నాడు, న్యూ ఆల్బనీకి వెళ్ళుచున్నప్పుడు జరిగినది నాకు గుర్తున్నది. 18వ వీధి గుండా వెళ్ళుచుండగా పెంట పోగు చేసే చోటు చూచాను. ఆ ప్రాంతంలో నేను మీటర్ రీడింగ్లు తీసుకునేవాడిని. ఏం రీడింగులు? మీటర్ రీడింగులు. ఈ కాల ప్రవక్త ఉద్యోగం చేశాడు కదా కరెంట్ ఆఫీసులో. నాకు ఆ వీధిలో మీటర్ రీడింగ్ తీసుకున్న రోజు భయంకరంగా అనిపించింది. ఆ కంపును భరించలేకపోయాను. చచ్చిన ఎలుకలు, కుక్కలు కాలిపోతుంటే భయంకరమైన కంపు వచ్చింది. దాన్ని ఈ జీవితంను కూడా సరిగ్గా పోల్చవలని దానితో పోల్చవచ్చును. మన బాడీని కాలిస్తే ఏం కంపు వస్తుంది? మామూలు సెంట్ వస్తుందా? ఏమవుతుంది? ఈ చెడు వాసనతో జీవిస్తున్న శరీరాన్ని, దీని మాటిని మన జీవితాలు ఏం చేస్తున్నాం? మన ఆత్మ ఏంటి? విలువైనది, పరిమళమైనది, అత్తర కంటే విలువైనది, 10,000 ప్రపంచాల కంటే విలువైనది. మరి ఆత్మని ఎలా పోషించాలి? హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా. కాబట్టి ఒక విషయం గమనించండి. చాలామంది అనుకుంటారు, నేను పాపం చేశాను కనుక దేవుడు నాతో మాట్లాడాను. కాదు, ఆయన నశించిపోయిన వారి కొరకు ఆయన వచ్చాడు. నువ్వు ఎప్పుడైతే పాపం చేసావో నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభా ఈ పాపని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా పాపం నుండి, నా యొక్క శాపం నుండి నన్ను దూరపరచమని అడుగు. ఎంతమంది అడుగుతారండి? కాబట్టి దేవునికి కుమారులుగా స్వీకరించడానికి దేవుడు పుత్ర స్వీకారాన్ని తీసుకొచ్చాడు. దత్తత అంటే ఏంటో తెలుసా? ఎంతమందికి వాక్యం అర్థమైంది? నీ ఉనికి ఏంటో నీకు అర్థమైందా? కాబట్టి కలువరిగిరిలో నీ కొరకు మరణించిన దేవుడు ఒక మాట కూడా పలకలేదంట. అవునా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? చివరిసారిగా చెప్తున్నాను, ఆయన పాపి కాడు కానీ ఆయన పాపముగా చేయబడును. ఆయన పాపి కాదు, ఏమైపోయాడు అంటే మన పాపములన్నీ ఆయన భరించాను. నీ కొరకు నా కొరకు ఆయన అలాగూ మారెను. ఆదాము మొదలుకొని ఆయన రాకడ వరకు ఉండు లోక పాపం అంతటిని ఆయన తన భుజముల పైన వేసుకును. దేవుడు తన కుమారుని శిక్షించటలేదు, ఆయన పాపమును శిక్షించున్నాడు. మరి దేవుడు మనల్ని శిక్షించాడని చెప్తారు. అందరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? నిజమేనా? దేవుడు మనల్ని శిక్షించాడు అనుకోవద్దు. దేవుడు ఎవరిని శిక్షించాడు తెలుసా? దేవుడు నీలో ఉన్న పాపాన్ని శిక్షించాడు. ఆయన యేసును శిక్షించలేదు, ఆయనలో ఉన్న మన పాపాన్ని. ఆయన పాపం కాదండోయ్, ఆయనలో ఉన్న మన పాపాన్ని ఆయన ఏం చేశాడు? శిక్షించున్నాడు. అది ఎంత ఘోరమో చూడండి.
ఆయన ఒక పరిహారం చేయుచున్నాడు. ఎవ్వరు వచ్చుతురని ఆయన తన ముందు జ్ఞానం ద్వారా ఎరుగునో వారందరూ తప్పించుకొనుటకు ఆయన ఒక మార్గమును ఏర్పరచును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో అన్నీ కూడా దేవుడు ముందే చూసేశాడు. అందుకే ఆయన సర్వంతర్యామే, కానీ సర్వంతర్యామని చెప్పడానికి కూడా లేదు. కారణం ఏంటంటే ఆయన వెతుకుతూ వస్తున్నాడు. ఆదామా నువ్వెక్కడ ఉన్నావు, నా కుమారుడా నువ్వెక్కడ ఉన్నావు అని ఈరోజు ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడు. అందుకే బైబిల్ చెబుతుంది, నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చాను. ఎంతమంది వెతకడానికి వచ్చాడు? ఈరోజు నన్ను వెతకడానికి వచ్చాడు, నన్ను రక్షించాడు, నా కొరకు రక్తం కాచాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. నేను ఆయనకి ఏం బదులు చెల్లించగలను? నేను చేయవలసింది ఏంటంటే ఆయన మాటకు లోబడుట. ఆయన మాటకు లోబడటం ఏంటో తెలుసా? నీ జీవితానికి అప్పగించుట. ఏం చేయాలి? ఆయన అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ వాడు నా రాజ్యంకి రాలేడన్నాడు. ఏంటి ఆ కొత్తగా జన్మించుట? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప వాడు పరలోక రాజ్యానికి రాడు. వాడు నా వారసుడు కాదు. వారసత్వం తీసుకోవాలి ఎంతమంది కోరుకుంటున్నారు? ఇంకా నువ్వు బయటోడుగా ఉండాలనుకుంటున్నావా? ఆయన కుమారుడివే నువ్వు, ఆయన కుమార్తెవే నువ్వు. కానీ ఎలా ఉన్నావంటే నీ తల్లిదండ్రులకు ఆయన గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఆయన దత్తత అది గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్ను వెల పెట్టి కొనుక్కుంటున్నాడు. ఈ మనుషుల దత్తత అయితే వారు డబ్బు పెట్టి కొనుక్కుంటారు, కానీ దేవుడైతే రక్తమును వెలగా చెల్లించి నీ పాపమును క్షమించి నిన్ను ఆ రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. ఆ కోణంలోనే మన కోటాలో 5 బాప్తిసం పొంది వారు ఆ రాజ్యానికి వారసులు అయిపోయారు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైనా పాస్టర్ గారు మాకు బాప్తిసం కావాలి. బాప్తిసం అంటే ఏంటో తెలుసా? నీ శరీరం ఒలిసాము, నీ రక్తం ఒలిసాము. ఏం చేస్తాం? నీ ఆ శరీరం మీద ఉన్న పాపాలు మేమేం కడగలేమండి. కడగడానికి నేనేమి దేవుని కాదు. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. నేను రక్షణ ఇవ్వలేను. రక్షించేవాడు దేవుడు మాత్రమే, రక్షకుడు ఆయన మాత్రమే. ఇప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను నీటిలోకి తీసుకెళ్ళిందంటే నిన్ను ఎక్కడ ఏం చేస్తుంది తెలుసా? ఆత్మరక్షణ చేస్తుంది. నీ ఆత్మను రక్షిస్తుంది. ఆయన ముద్ర వేస్తాడు. ఏంటి ఆ ముద్ర? ఎంతమంది తెలుసండి ముద్ర? రోడ్డు మీద గేదెలకి ముద్రలు ఉన్నాయా అంటే మీకు అర్థం అవడం చెప్తున్నానండి. ముద్ర ఏంటి? అదేంటి? ఇన్సూరెన్స్. అది ఇన్సూరెన్స్ అయినా ఏ గేదెని ఎక్కడైనా చచ్చిపోతే చెవికున్న దాని మీద ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ మీద ముద్ర ఉంటుంది అన్నమాట, దాని యొక్క గుర్తు. ఇది పలానా యజమానుడిదని తెలిసిపోతుంట. మరి ఈరోజు ఆ దేవుడే మన మీద గుర్తు వేయాలనుకుంటున్నాడు. బైబిల్ చెప్తుంది ఆయన సిరాబుడ్డి ఎట్టుని తిరుగుతున్నాడంట. ఆయన పిల్లల నుదుటి మీద ఏం చేయాలనుకుంటున్నాడు? మరి ఎంతమంది దేవుని ముద్ర కింద వస్తారు? ఎంతమంది దేవుని గుర్తు కిందకు వస్తారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఆమేన్. అందరూ కూడా లేచిన పడదాం.